అన్న నా పేరు స్మైలింగ్ బాను. ఇప్పుడే బచ్చలమల్లి సినిమా చూసిన, నాకైతే యావరేజ్ అనిపించింది. ఓవరాల్గా సినిమా కంటెంట్ ఏంటంటే, ఒక తండ్రి చేసిన తప్పు వల్ల, అంటే తప్పు అంటే చిన్నదేం కాదు, అది గట్టనే వేసిండు, ఇచ్చి పడేసిండు. ఆ రిలేషన్షిప్ అంటే చేసేటోళ్ళు నస్తాయి కానీ మనం ఇంట్లోకైతే నచ్చాయి ఇప్పుడు ఏదైనా సరే. సో చేసేటోడు నచ్చాయి కాబట్టి చేసుకున్నాడు. కానీ ఆ చేసేటోడు సాధన చేయాలి కానీ తెచ్చి ఇంట్లో పెట్టిండు. ఎట్లా అంటే ఆ కొడుకు వానికి కొడుకు ఉంటాడు, వాడు చేసిన తప్పు వల్ల కొడుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడు చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైనా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒకటి తప్పు చేస్తుండని మన తండ్రి తాతో తప్పు చేస్తుండని చెప్పేసి మనం ఆధారలో పోవాలని మాత్రం లేదన్న. మనం మంచి మార్గాన్ని ఎంచుకుంటే మంచిగా సెటిల్ అవ్వచ్చు. అయితే సినిమాల కంటెంట్ కూడా మంచిగా అనిపించింది. డైరెక్టర్ నాకైతే బాగా నచ్చిండు, ఎందుకంటే హీరో హీరోయిన్ని చంపి వాడేంగిండు. అంటే ఒక వ్యక్తి మారాలంటే ఎవరి తరం కాదు, ఓ అమ్మాయి వచ్చి మారుస్తుంది, ఆంటీ వచ్చి మారుస్తుంది అంటే ఈ సమాజంలో కాదన్న. ఇంకా లేనిపోని పెంటలన్నీ రుట్టుకుంటాయి. బి ఫ్రాంక్గా మాట్లాడితే లేనిపోని పెంటలన్నీ మీద వచ్చి పడతాయి. ఒక అమ్మాయిని గెలిపితే ఏదో లవ్ చేసినంత వరకే మంచిగా అనిపిస్తుంది, కానీ తర్వాత ట్రావెల్ అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, మన ఫ్యామిలీ ఇష్యూస్, ఈ లొల్లీలన్నీ కంటే అది చెప్పలేకపోతున్నా కొంచెం. సో మెయిన్ ట్రాక్ అయితే అది. హీరో హీరోయిన్ చచ్చిపోవడం మన తెలుగు ఆడియన్స్ అయితే జీర్ణించుకోలేదు కాబట్టి యావరేజ్ అనిపించింది. బచ్చలమల్లి చూసా, ఎలా ఉంది బచ్చలమల్లి నాకు అది కూడా గొప్ప సినిమా ఏం కాదు, రొటీన్ సినిమానే. కాకపోతే ఏంటంటే న్యాచురాలిటీగా ఉండాలి, న్యాచురల్ కంటెంట్ లాగా ఉండాలి, ఏదో తమిళ వాళ్ళు తీసినట్టు ఉండాలి అని మనం అనుకుంటాం. తమిళ వాళ్ళు చాలా న్యాచురల్గా తీస్తారు, రియలిస్టిక్గా తీస్తారు అని అదే తీయాలనుకున్నారు తప్ప సినిమాలో కంటెంట్ ఏంటి, దమ్మెంత ఉంది అనేది చూసుకోవట్లేదు. అది ఒక్కటి మిస్సింగ్. మన వాళ్ళు ఈ రోజున మన వాళ్ళు కూడా చాలామంది న్యాచురల్గా తీస్తున్నారు, కాకపోతే దమ్ము ఇస్తున్నారు, హై ఇస్తున్నారు. హై లేదు. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగా తీసుకెళ్లారు, ఇంటర్వెల్ వరకు కూడా సినిమా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే మటుకు సినిమా బ్లాక్ బస్టర్. అల్లరి నరేష్ గారు కంబ్యాక్ అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ పడుకోబెట్టేశారు సినిమాని. సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుంటే, స్లో నరేషన్ కాకుండా హై కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. అండ్ స్టోరీ కూడా గొప్ప స్టోరీ ఏం కాదు. తన తండ్రి చేసిన తప్పు వల్ల తండ్రిని చేదరించుకునే కొడుకు, సో ఆ కొడుకు తాగుబోతూ తిరిగిపోతుగా మారి ఒక అమ్మాయి వల్ల మళ్ళీ మారుతాడు. కానీ ఆ అమ్మాయి తండ్రి బచ్చలమల్లి అల్లరి నరేష్ అన్న పాయింట్కి వచ్చినప్పుడు అల్లరి నరేష్ వదిలిపెట్టి మళ్ళీ తండ్రితో వెళ్ళేటప్పుడు తను మారిపోవడం. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా గొప్ప ట్విస్ట్ లాగా ఏమి ఉండదు. బీజిఎం ఎలా ఉంది, పాటలు ఎలా ఉన్నాయి? పాటలు బీజిఎం బాగున్నాయి, సినిమాకి పాటలు బీజిఎం చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను సాంగ్స్ని అండ్ బీజిఎంని కూడా. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అసలు ఆయన చెప్పక్కర్లా. నాకు ఆయనలోని గొప్ప యాక్టర్ని నేను చూసింది నేను సినిమాలో, ఆ తర్వాత వేదన్ సినిమాలో, కమ్యూన్ సినిమాలో, అండ్ ఇంకా ఆయన గురించి నాంది. ఇంకా ఆయన్ని కంప్లీట్గా మార్చిన సినిమా అయితే నాంది. సో అల్లరి అనే పేరు తీసేసి నాంది నరేష్గా ఆయన్ని ప్రూవ్ చేసిన సినిమా. సో అలాంటి ఒక యాక్టర్ని ఆయన గురించి ఎంత ఎదుగుతున్నారనేది మనం చూస్తున్నాం. కానీ ప్రాపర్ స్క్రిప్ట్, న్యాచురల్ లుక్ ఇచ్చారు, చాలా మాసీ లుక్ ఇచ్చారు. దానికి తగినట్టుగా మాసీ కంటెంట్ ప్రాపర్గా పడుంటే బాగుండేది అనిపించింది. ఊరినే మందు తాగించడం, ఊరినే కొట్టడంలాగా అనిపించింది. ఫైట్ సీక్వెన్సెస్కి ప్రాపర్ సీక్వెన్స్, ప్రాపర్ సీను ఉండి ప్రాపర్ దమ్మున్న ఫైట్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో అనిపించింది. రెస్ట్ ఆఫ్ దట్ మిగతా అంతా కూడా బాగుంది. బట్ స్టోరీ నరేషన్ స్లో ఉండడం, రొటీన్ స్టోరీ ఉండడం వల్ల సినిమా సెకండ్ బచ్చలపల్లి వీళ్ళే